ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తన ప్రాణాన్ని రక్షించాలని, తన పొలాన్ని రక్షించాలని వేడుకుంటోంది. టీడీపీ నాయకుల అండతో తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ ఒంటరి మహిళ నిరసన తెలిపింది. తనకు న్యాయం చేయండి అంటూ అధికారులను వేడుకుంటోంది. ఇబ్రహీంపట్నంకు చెందిన సుగుణ దొంగ పత్రాలు సృష్టించి తమపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 17 ఏళ్లుగా తమ స్వాధీనంలో ఉన్న భూమిని రాష్ట్ర టీడీపీ నాయకుడు జంపాల సీతారామయ్య అండతో కబ్జా చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు అధికారులు ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్యే మార్గమంటున్నారు. రెండు 2024 వరకు మేము దీని మీద చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు కూడా మేము చేసుకొని ఉన్నాము, పొలం వేసుకొని ఉన్నాము. 2024లో కుర్రా గోపాలకృష్ణ, అతని భార్య సరిత, అనుచరులు అందరూ వచ్చి నా మీద అటాక్ చేశారు. ఇక్కడ షెడ్లు వేయటము, బలవంత లోకల్ రాజకీయ నాయకుల అండదండలతోటి ఒక ఇద్దరితోటి రెవెన్యూ వాళ్ళు మోసాలతోటి వచ్చారు. ఇక్కడికి వచ్చాక నన్ను అటాక్ చేస్తే క్రిమినల్ కేసు కట్టారు పోలీసు వారు. కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే అది కోర్టుకు కూడా వెళ్ళుంది సార్. ఎల్లుంటే మళ్ళీ మొన్న నవంబర్ 11వ తారీఖున ఎక్కడో చచ్చిపోయిన శవాన్ని తీసుకొచ్చి ఇందులో వేశారండి. పొలంలో వేసి విఆర్ఓని పోలీసు వారిని పిలిచి ఇది నా పొలము, నేను చేసుకుంటున్నాను అందుకని చెప్పేసి శవం ఉందన్నట్టుగా ఫోన్ చేశారు. వాళ్ళు డబ్బులకి కక్కుర్తిపడి కుర్రా గోపాలకృష్ణ పొలం ఇది అన్నట్టుగా రాశాడు విఆర్ఓ. అతని మీద కూడా కంప్లైంట్ ఇచ్చున్నాను కలెక్టర్ గారికి. ఈరోజు మేము పంట కోసుకుంటామంటే వేడీసీపీ రామకృష్ణ గారు, సిఐ గారు నాకు సెక్యూరిటీ ఇస్తానన్నారు. అందుకని నేను పొలం దగ్గరికి వచ్చానండి కోసుకోతానికి. అతని అనుచరులతోటి కుర్రా గోపాలకృష్ణ, అతని భార్య, అతని అనుచరులు ఇక్కడ ఈ పొలంలో దిగితే మర్డర్ చేస్తామని కత్తులతోటి తిరుగుతున్నారు. నేను ఆడదాన్ని సార్, వేరే ఊరి నుంచి సెటిల్ అయిన దాన్ని. నాకు 2 ఆడపిల్లల వల్ల బలం తక్కువ ఉంది, నాకు జనాలు ఎక్కువ లేరు, నాకు మ్యాన్ పవర్ లేదు. నాకు ఉన్న ఒకరిద్దరు హెల్ప్ చేద్దామన్నా వాళ్ళని కూడా బూతులు మాట్లాడి బెదిరిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ శవాన్ని చంపినట్టే నన్ను చంపాలంట కక్ష కట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు వైసీపీ ఉన్న 5 ఏళ్ళు నా మీదకి ఎవరు రాలేదు సార్. కానీ ఇంకో క్షణం దాటితే నేను ఉంటానో పోతానో తెలియదు, కానీ నేనైతే ధైర్యంగా వచ్చున్నాను.